హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 26. ఇన్ని రోజులు టెక్ న్యూస్ ఎందుకు లేట్ అయింది అంటే చాలా రివ్యూస్ మీరు మన ఛానల్లో చూస్తూనే ఉంటారు. జనవరిలో చాలా మొబైల్స్ లాంచ్ అయిపోయినాయి. హిట్స్ ఫట్స్ అన్నిటి గురించి ఒక మంచి వీడియో కూడా చేశాను. అలానే ఇప్పుడు ఫిబ్రవరి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇంకా రివ్యూస్ పని అయితే ఆగలేదు. రైట్ నో నేను వివో X200 Pro ని తెప్పించా. X200 Pro ఇన్ డీటెయిల్ కెమెరా రివ్యూ చెక్ చేస్తున్నాను. అలానే మన దగ్గర S25 Ultra కూడా ఉంది. ఈ రెండు ఫోన్స్ ని కంపేర్ చేసి రెండింటిలో బెస్ట్ కెమెరా ఫోన్ ఏది అనే దాని గురించి కూడా ఒక వీడియో చేస్తున్నా. అలానే ఈ X200 Pro మీద ఇన్ డీటెయిల్ రివ్యూ కూడా ఆల్రెడీ రికార్డ్ చేసేసాను. రేపు ఎల్లుండిలో మీకు ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ పోస్ట్ అయిపోయింది. అండ్ రెండింటి మధ్యలో ఉన్న కెమెరా డిఫరెన్సెస్, ఏది బెస్ట్ కెమెరా ఫోన్ అనేది దాని గురించి కూడా వీడియో పెడతా. అండ్ S25 Ultra తో 16 Pro Max కూడా తెప్పిస్తున్నాను. నా దగ్గర 15 Pro Max ఉంది. 16 Pro Max తో కంపేర్ చేసి బెస్ట్ కెమెరా ఏది అండ్ బెస్ట్ ఫోన్ ఏది అనే దాని గురించి కూడా వీడియోస్ చేస్తూ ఉంటా. సో వర్క్ అయితే చాలా చేస్తున్నాను. మంచి అవుట్పుట్ అయితే మీకు వేస్తూ ఉంటా. అర్జెంట్ గా పెట్టాల్సిన రివ్యూస్ అన్ని ఆల్రెడీ పోస్ట్ చేసేసాం. ఇంక ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్సే కాబట్టి మెల్లగా పోస్ట్ చేసుకున్నా పర్లేదని చెప్పని మళ్ళీ టెక్ న్యూస్ స్టార్ట్ చేసేస్తున్నా. ఇకపై నుంచి టెక్ న్యూస్ కూడా మీ సపోర్ట్ కావాలి. లేట్ చేయకుండా న్యూస్ లోకి వెళ్ళిపోదాం. మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. టైమ్ లైన్ కూడా ఉండిద్ది. ఫస్ట్ న్యూస్ ఏంటి, సెకండ్ న్యూస్ ఏంటి అని చెప్పని ఒక దాని తర్వాత ఒకటి స్కిప్ అయినా కానీ కంప్లీట్ గా చూడండి. ఇక న్యూస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్, మొన్న మన యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2025 అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అందులో మనకి సంబంధించిన అంటే ఈ టెక్నాలజీకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బీసీడీ అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ, బీసీడీని కంప్లీట్ గా రివైజ్ చేసి రెడ్యూస్ చేసేసారు. ఎగ్జాంపుల్ పీసీబీస్ ఉంటాయి కదా, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అంటారు. ఈ పీసీబీస్ మీద 2.5% ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా 0% చేసేసారు. అవనే కాదు, కెమెరా మాడ్యూల్స్ మీద, ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ మీద, యూఎస్బీ కేబుల్స్ మీద, వీటన్నిటి మీద కూడా 2.5% ఉండేది కంప్లీట్ గా 0 చేసేసారు ఇప్పుడు. అలానే ఎల్సీడీ అండ్ ఎల్ఈడి టీవీస్ ఉంటాయి కదా, ఈ టీవీస్ మీద కూడా బీసీడీ, ఇందాక చెప్పిన బేసిక్ కస్టమ్ డ్యూటీ, పీసీబీఏ అంటే టీవీలో యూజ్ చేసే పీసీబీఏ మీద అండ్ గ్లాస్ ఫిల్మ్ మీద, వీటన్నిటి మీద ఒక 5% వరకు ఉండేది. ఆ 5% బీసీడీని ఇప్పుడు కంప్లీట్ గా వీటి మీద కూడా 0% చేసేసారు. సో టీవీస్ మీద కూడా మాక్సిమం ఖర్చులు తగ్గిపోతాయి. కానీ డిస్ప్లే ప్యానల్స్ ఉంటాయి కదా, ఈ ఎల్సీడీ ఎల్ఈడి టీవీస్ లో ఫ్లాట్ డిస్ప్లే ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంతకు ముందు బీసీడీ 10% ఉండేది బేసిక్ కస్టమ్ డ్యూటీ. ఇప్పుడు ఆ బీసీడీని 20% కి చేంజ్ చేశారు. అంటే ఉన్న దాని మీద ఇంకో 10% డ్యూటీ పెరిగింది. అలానే ఇంకా బ్యాటరీస్ ఉంటాయి కదా, లిథియం అయన్ బ్యాటరీస్, అందులో ఒక 35 న్యూ ఐటమ్స్ యాడ్ చేయడం జరిగింది. వాటన్నింటి మీద ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. అలానే బ్యాటరీస్ కి సంబంధించిన కోబాల్ట్ పౌడర్, స్క్రాప్, లిథియం అయన్ బ్యాటరీ వేస్టేజ్, ఈవెన్ లెడ్, జింక్ అండ్ అదర్ 12 మినరల్స్ ఉంటాయి బ్యాటరీస్ కి సంబంధించి. వాటన్నిటి మీద కూడా కంప్లీట్ ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. కస్టమ్ డ్యూటీస్ మాక్సిమం మెయిన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి మీద 0 వచ్చేసింది. కాబట్టి ఎలక్ట్రానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇండియా చాలా వరకు బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలానే మనం కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైజెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. గవర్నమెంట్ అయితే వీళ్ళకి కొంచెం తగ్గించి ఇచ్చింది. మరి నెక్స్ట్ రాబోయే ఫోన్స్ లో ఏదైనా వీళ్ళు ప్రైజెస్ కొంచెం తగ్గించి లాంచ్ చేసే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే బాగుండు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా బడ్జెట్ 2025 ని. యూనియన్ మినిస్టర్ అయితే చాలా వరకు మనకి ఫేవర్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి డీప్ సీక్ నుంచి. ఈ డీప్ సీక్ ఏఐ మీ అందరికీ తెలిసే ఉంటుంది. చైనా వాళ్ళు కనిపెట్టిన చాట్ జీపీటీకి ఆల్టర్నేటివ్ ఇది. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ యూస్ చేసుకోవడానికి ఏఐ మోడల్ కింద చాట్ జీపీటీని యూస్ చేస్తున్నారు విత్ పెయిడ్ సబ్స్క్రిప్షన్. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఏవి కూడా చైనాలో ఇంకా రోల్అవుట్ చేయలేదు. అలానే యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఇంకా రోల్అవుట్ చేయలేదు. బికాస్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి చైనాలో కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ లో కానివ్వండి. ఇప్పుడు యాపిల్ ఏం థింక్ చేస్తుందంటే, అండ్ ఇన్సైడర్స్ లీక్స్ ప్రకారం యాపిల్ ఇప్పుడు డీప్ సీక్ ఏఐతో కొన్ని టెస్టింగ్స్, ట్రయల్స్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. డీప్ సీక్ ఏఐ అనేది కంప్లీట్ గా చైనా వాళ్ళదే కాబట్టి చైనా గవర్నమెంట్ కొంచెం అప్రూవ్ చేయడానికి అండ్ ఎటువంటి ఫిట్టింగ్లు పెట్టకుండా కొంచెం త్వరగా లోపలికి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు డీప్ సీక్ ఏఐతో ట్రయల్స్, టెస్టింగ్స్ చేస్తున్నారు. అక్కడ వరకు యూస్ చేస్తే బాగుంటుంది. అనవసరంగా మళ్ళీ మన ఇండియాకి గ్లోబల్ వైజ్ గా మొత్తం డీప్ సీక్ ఏఐ కనుక యూస్ చేస్తే కొంచెం ప్రైవసీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి చైనా గవర్నమెంట్ కి అంత ప్రాపర్ రిలేషన్స్ ఏముండవు. యాపిల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఓన్లీ చైనా వరకు, యూరోపియన్ కంట్రీస్ కి కూడా గ్లోబల్ గా అనేది మళ్ళీ ఫ్యూచర్ లో దీని గురించి ఇంటిమేట్ చేస్తాం. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి. 3 లక్షల మందికి మనం రీచ్ అవ్వాలి. ఇంకా చాలా టైం పట్టేసేటట్టుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. చాలా ఫోన్స్ మీద వర్క్ చేస్తున్నా, మంచి అవుట్పుట్ మీకు ఇస్తా, ఆ గ్యారంటీ నాది. నెక్స్ట్ న్యూస్, వాట్సాప్ నుంచి వాట్సాప్ వ్యూ వన్స్ అని చెప్పిన ఒక ఫీచర్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఒకసారి కాదు లోపల స్టోరేజ్ లోకి వెళ్ళిన తర్వాత అది ఐఫోన్ లో అయినా ఆండ్రాయిడ్ లో అయినా కావాల్సిన సార్లు మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు అని చెప్పని ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యూ వన్స్ ఫీచర్ లో ఉండే బగ్ ని ఇప్పుడు రిజాల్వ్ చేసి ఆండ్రాయిడ్ బీటాలో ఇప్పుడు అప్డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఈ ఫీచర్ ఓన్లీ ప్రైమరీ డివైస్ అంటే ఎగ్జాంపుల్ నా మెయిన్ డివైస్ లో మాత్రమే ఇంతకు ముందు వరకు మనం చూసుకునే వాళ్ళం. ఇప్పుడు సెకండరీ డివైస్ ఏదైనా ఉంటే ఆ సెకండరీ డివైస్ లో కూడా ఈ వ్యూ వన్స్ ఫీచర్ అయితే ఉపయోగించుకోవచ్చు. కానీ 2 డివైస్ లో ఏదైనా ఒక డివైస్ లో మాత్రమే మనం కంటెంట్ అయితే చూడగలం. నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F06 అండ్ F16 అని చెప్పని 2 బడ్జెట్ ఫోన్స్ అయితే తీసుకుని రాబోతుంది. ఇవి డిసెంబర్లోనే మనకి BIS సర్టిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో. మోస్ట్లీ ఈ ఫిబ్రవరి లేదా మార్చ్ లో మేబీ రావచ్చేమో. ఇందులో ప్రాసెసర్స్ వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. మీడియాటెక్ 6300 ప్రాసెసర్స్ ని. కంప్లీట్ గా ఆన్లైన్ టార్గెటెడ్ డివైస్ ఇవి. M సిరీస్, F సిరీస్ అండర్ 15,000 లో కనుక వస్తే మాత్రం సామ్సంగ్ నుంచి మంచి డివైస్ అవుతాయి. వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడదు.
అలానే ఇంకా సామ్సంగ్ S25 అల్ట్రా ఎవరెవరైతే ప్రీ బుకింగ్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు డెలివరీస్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు S25 ప్లస్ అండ్ అల్ట్రా ఇవి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే Feb 6th వరకు ప్రీ బుకింగ్స్ అయితే నడుస్తూ ఉంటాయి. ప్రీ బుక్ చేసుకొని కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అన్ని తెలిసిపోయినాయి. అండ్ నా రివ్యూ కూడా కంప్లీట్ గా దీంట్లో పాజిటివ్సే ఉన్నాయి, నెగిటివ్స్ ఎక్కడ కనపడట్లేదు. ఒక S Pen ఫీచర్ లో ఆ బ్లూటూత్ ఫంక్షనాలిటీ తప్పించి మిగతావన్నీ పాజిటివ్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రీ బుక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే బేస్ వేరియంట్ అంటే 256 GB పెట్టే ప్రైస్ తో వీళ్ళు 512 GB ఇస్తారు మనకి. అండ్ ఇంకా కొన్ని ప్రీ బుకింగ్ అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి. ప్రీ బుక్ చేసుకొని తీసుకుంటే బెటర్, 256 ప్లేస్ లో 512 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి వివో V50 ఈ ఫోన్ ఫిబ్రవరి 18వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 99.99% కన్ఫర్మ్ అని చెప్పి అనుకోండి. స్పెసిఫికేషన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బయటకు వచ్చేసినాయి. V50 ప్రైస్ కొంచెం పెరగనుంది. లాస్ట్ టైం V40 మీకు 35,000 రూపాయల్లో లాంచ్ చేశారు. ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే 31-32,000 రూపాయలకి వచ్చేది. ఈసారి యాక్చువల్ ప్రైసే 38,000 రూపాయలు పెట్టబోతున్నారు. ఒక 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అవి తీసేస్తే 34-35కి కార్డ్ ఆఫర్స్ తో ఇంక్లూడ్ చేసుకుంటే రాబోతుంది. స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. జైస్ పార్ట్నర్షిప్ అయితే అలానే ఉంది. V40 Pro కంటే కూడా ఈసారి V50 మీదే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. V15 మాత్రం ఖచ్చితంగా మనం మన ఛానల్లో రివ్యూ చేద్దాం. నెక్స్ట్ న్యూస్ మైక్రోసాఫ్ట్ నుంచి 2 ల్యాప్టాప్స్ ని లాంచ్ చేసింది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో. మంచి ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ కోసం చూస్తుంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్స్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ కొత్త ల్యాప్టాప్స్ లో ఇంటెల్ నుంచి ఇంటెల్ కోర్ అల్ట్రా 2 ప్రాసెసర్స్ ని యూస్ చేశారు 2 డివైజెస్ లో. బిజినెస్ పర్పస్ ల్యాప్టాప్స్ లో 5G కనెక్టివిటీ ఫస్ట్ టైం. ప్రైస్ అయితే 2 ల్యాప్టాప్స్ కూడా అంటే సర్ఫేస్ ప్రో 2 కూడా 130,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. యూఎస్ ప్రైజెస్ ఇవి, ఇండియన్ ప్రైజెస్ కాదు. ఇండియాలో మోస్ట్లీ ఇవి కనపడవు. తీసుకొచ్చిన ఈ ప్రైస్ లో ఉండవు, ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్. నెక్స్ట్ న్యూస్ జియో నుంచి జియో 189 రూపీస్ ప్లాన్ అయితే ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది. ఇంతకు ముందు ఉండేది ఈ ప్లాన్ని ఇప్పుడు తీసేశారు, మళ్ళీ ఇప్పుడు రీఇంట్రడ్యూస్ చేశారు. ఈ 189 రూపీస్ ప్లాన్లో ఏంటంటే 2 GB డేటాని ఇస్తారు. అంటే ప్లాన్ మొత్తానికి 2 GB, రోజుకి 2 GB కాదు. వాయిస్ కాల్స్ కోసం ఈ ప్లాన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. 28 days వ్యాలిడిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ కాల్స్ ని చేసుకోవచ్చు. మొత్తం ప్యాక్ మీద 300 SMS అయితే మనం పంపించుకోవడం ఉంటుంది. సో ఒకవేళ ఓన్లీ కాల్స్ కి మీ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది. 189 రూపీస్ ప్లాన్. నెక్స్ట్ ఇంకొక ప్లాన్ 1958 రూపీస్ది 365 days వ్యాలిడిటీ ఉండేది. ఈ ప్లాన్ ప్రైస్ తగ్గించారు అండ్ వ్యాలిడిటీ కూడా తగ్గించారు. 1748 రూపీస్ కి తగ్గించారు. అలానే వ్యాలిడిటీ కూడా 365 days నుంచి 336 days కి తగ్గించేశారు. అలానే 448 రూపీస్ ప్లాన్ ఏమో 445 రూపీస్ కి తగ్గించారు. అంటే కన్ఫ్యూజన్ ని క్లియర్ చేయడం కోసం మేము ఇలా ప్లాన్స్ ని తగ్గిస్తున్నాం ప్రైజెస్ అని చెప్పని జియో అయితే చెప్తుంది. ఏదో కవర్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ కొత్తిమీర అని చెప్తారు. యాక్చువల్ రీజన్ నేను అనుకునేది అయితే కొద్దిగా నెట్వర్క్ షిఫ్టింగ్స్ అయితే ఎక్కువైపోతున్నట్టున్నాయి జియో నుంచి ఎయిర్టెల్ కి. నెక్స్ట్ న్యూస్ ఇండియన్ రైల్వేస్ నుంచి వీళ్ళు ఒక కొత్త యాప్ ని తీసుకొని వచ్చారు. ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో రెండింటిలో అవైలబుల్ గా ఉంది. బీటా వర్షన్ స్వా రైల్ అని చెప్పని యాప్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రిజర్వేషన్స్ లాంటివి, PNR స్టేటస్ ని మనం చెక్ చేసుకోవచ్చు, PNR ఎంక్వైరీ, అండ్ ఇన్ ట్రైన్ ఫుడ్ ఏమన్నా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే ఏవేవైతే UTS అండ్ IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో ఉండే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఈ స్వా రైల్ యాప్ లో అయితే తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ షామీ నుంచి షామీ 15 అల్ట్రా ఒక పోస్టర్ ద్వారా దీని లాంచ్ డేట్ బయటకు వచ్చింది. చైనాలో ఇది February 26, 2025 7 PM కి లాంచ్ అవబోతుంది చైనా టైం ప్రకారం. ఈ ఫోన్ December 2024 లోనే మన ఇండియన్ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది. ఖచ్చితంగా మన ఇండియాకి వస్తుంది అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్ అవుతుంది ఇది. అంటే X200 Pro తర్వాత కెమెరాస్ మాత్రం ఖచ్చితంగా ఇందులో ది బెస్ట్ ఉంటాయి. బట్ ఇండియన్ డేట్ అయితే రాలేదు, కానీ చైనాలో మాత్రం Feb 26th ఈవినింగ్ 7 PM కి చైనాలో లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి వివో X200 Pro సేమ్ ఇదే కెమెరా మాడ్యూల్తో X200 మినీని తీసుకొని రాబోతున్నారు. ఏప్రిల్లో తీసుకొస్తారు వివో X200 మినీని. అంటే లీక్స్ ప్రకారం చెప్తున్నా. చైనాలో ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, బట్ గ్లోబల్ గా అయితే లాంచ్ అవ్వలేదు అండ్ మన ఇండియాలో కూడా లాంచ్ అవ్వలేదు. Q2 2025 అంటే ఏప్రిల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది అన్నట్లు గట్టిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్పెసిఫికేషన్స్ కూడా పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. ఒప్పో నుంచి వివో నుంచి 2 మినీ ఫోన్స్ అయితే మన ఇండియాకి వస్తాయి ఈ ఇయర్. ఫస్ట్ అయితే వివో X200 మినీనే వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి లెన్స్కార్ట్ నుంచి. లెన్స్కార్ట్ ఇప్పుడు కొత్త స్పెట్స్ అయితే లాంచ్ చేసింది. లెన్స్కార్ట్ ఫోనిక్స్ స్మార్ట్ గ్లాసెస్ అనే పేరుతో. లోపల గ్లాసెస్ షేడ్స్ ని మనం ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. అంటే సన్ గ్లాసెస్ లా యూస్ చేసుకోవచ్చు, యూవీ గ్లాస్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేదా సైట్ కోసమైనా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో దీంట్లో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి కాల్స్ మీరు మాట్లాడుకోవచ్చు, మ్యూజిక్ ని మీరు ప్లే చేయవచ్చు, అండ్ ఒక బటన్ మనకి ఇస్తున్నారు. ఆ బటన్ ద్వారా మ్యూజిక్ పాజ్ అండ్ ప్లే అండ్ కాల్స్ ఏమైనా వస్తే ఆన్సర్ అండ్ రిజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏవో కొన్ని మల్టీ టాస్కింగ్ ఫీచర్స్ ని కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఇది బ్యాటరీ ఓరియంటెడ్ గా వర్క్ అయ్యింది. ఒకసారి మీరు ఛార్జింగ్ పెట్టారంటే 7 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ప్రైసింగ్ వచ్చేసరికి 4,000 రూపాయలు పెట్టారు. ఓన్లీ ఫ్రేమ్ కాస్ట్, గ్లాసెస్ మళ్ళీ సపరేట్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఓన్లీ లెన్స్కార్ట్ వెబ్సైట్ లో అండ్ లెన్స్కార్ట్ ఆఫ్లైన్ స్టోర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాల్టి మన టెక్ న్యూస్. ఈ న్యూస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నా. న్యూస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.